భారతదేశంలో నేను ఈ ఫలానా పని చేస్తా చేయకపోతే నన్ను రాళ్లతో కొట్టి సంపండి అని ప్రజలకు అధికారం ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో? అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, అంత ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు? అదొక్కటే కాదు, నేను ఇవాళ నిరాహార దీక్షకు బయలుదేరుతున్నా. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే, కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పిన దమ్మున్న మొగాడు ఎవడన్నా ఉన్నాడో మొత్తం భారతదేశంలో నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అని చెప్పిన ధీరోదాత్తమైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు. టైం బాగా లేనప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళ టైం నడిచినప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడతాయి. 3 ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్ల తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. 3 ఫీట్లు అంటే ఎవడో తెలుసా మీకు? మాట్లాడతారు. టైం బాగాలేనప్పుడు ఏం చేద్దాం? అడ్డుమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, పరకాలు రాసి పెట్టుకోండి. ఈ వానపాములు ఈ బుడ్రకాన్లు రేపు ఆ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి పక్కకు జరిగిన తర్వాత 2028లో ఆయన నడుచుకుంటూ పోతుంటే పక్కన కూర్చున్న కుక్క కూడా లేవని నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అభిమానం అనేది ప్రజల అనురాగం అనేది, ప్రజల మద్దతు అనేది, ప్రజల గౌరవం అనేది పదవులతో రాదు. నిజంగా ఒక మాట అడుగుతున్నా, నేను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడికి, ఏ ఊరికన్నావో, ఏ కొనుగోలు కేంద్రం కాడికన్నావో రైతు దగ్గర పోయి ఒక మైక్ పెట్టు. మా పత్రికా మిత్రులను అడుగుతున్నాను, ఎక్కడికన్నా మీ ఇష్టం, ఊరు మీ ఇష్టం, కొడంగల్ పోతారా, పరకాలకు పోతారా, సిరిసిల్లకు పోతారా, మీ ఇష్టం, పోండి. రైతుల దగ్గర పోయి ఒక చిన్న మైక్ పెట్టండి. ఏమనుకుంటురా ఈ ప్రభుత్వం గురించి అని అడగండి. అసలు అమ్మతోడు చెప్తున్న, తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఆయన హుస్సేన్ సాగర్లు ఎప్పుడో దూకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ ఏం లేదు, అట్లా బతుకుతుండు బలాదు. ఇంత ఘోరమైన బతుక, ఏం బతుకు నాకు తెలియక అడుగుతా. ఎంత ఘోరం అంటే ఇవాళ మాట్లాడుతున్నాడు, అడ్డగోలు మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, కేసీఆర్ అనే 3 అక్షరాల పదమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే పదవి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణ కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టుకొచ్చి ఆ సమాజానికి విశ్వాసాన్ని నింపి, ఒక ధైర్యం కల్పించి, చీకట్లో ఒక దీపం పెట్టి నడుద్దాం, నా ప్రాణాలకు తెగించైనా నేను కొట్లాడుతా, మీరు నాతో నడువుండ్రి అంటే ఈ గులాబీ జెండానే తెలంగాణ తెచ్చింది. ఎవరన్నా కేసీఆర్ గారికి ఆ రోజు నడిపించిండు అంటే మీ పరకాల ముద్దు బిడ్డ మన పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, వారి గట్టిగా చప్పట్లతో వారు ఎవరన్నా ధైర్యం చెప్పిండు కేసీఆర్ నిరుత్సాహపడ్డప్పుడంటే ఒక జయశంకర్ సార్. వాళ్ళు తప్ప ఎవరున్నారు మనతో నానాడు? ఇలా ఎవడు పడితే వాడే, ఎటు పడితే మాట్లాడు. ఎన్ని అడ్డగోలు అబద్ధాలు చెప్పిర్రండి మనకు వ్యతిరేకం. ఒక్కొక్కసారి యాద్ చేసుకోండి. ఒకడు అంటాడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉండే ఇల్లు ప్రగతి భవన్, అలా 150 బెడ్రూమ్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అని మాట్లాడిరు. ఇవాళ ఎవడున్నాడల్లా? ఎవరున్నారు అల్లు? ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. చూపెడతారా మరి? 150 బెడ్రూమ్లు బంగారు బాత్రూమ్లు ఉండాలి కదా, ఉన్నాయా మరి? చూపెట్టమని వాళ్ళు కెమెరాలు తీసుకొని ఇప్పుడు వాళ్ళే ఉంటారు కదా అలా, చూపెట్టమని. అంటే ఎంత లుచ్చా మాటలు, అంటే ఎంత థర్డ్ క్లాస్ మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రంటే విషం నింపిండ్రు ప్రజల మనసుల్లో. 150 పడకల రాజమందిరం కట్టుకున్నాడు కేసీఆర్, మీకు ఇల్లు కట్టియలే. చేసినవన్నీ ఎక్కడికో పోయినాయి, చేయని మాత్రం భూతద్దంలో పెట్టి చూపెట్టి, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు లుచ్చా మాటలు మాట్లాడి, అబద్ధాలు చెప్పి, విషం నింపి ప్రజల మనసుల్లో ఆ రోజు మనకు వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేసింది. ఒక మాట నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది. ఆ 2 ఏళ్ళు తీసేస్తే మనం పరిపాలించింది 7.5 సంవత్సరాలు. అందులో కొత్త రాష్ట్రం